వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అవినాష్ రెడ్డి పులివెందులను లైట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా ఈ అంశంలో చాలా సీరియస్గా ఉన్నారు. అభిషేక్ రెడ్డి లాంటి వాళ్ళకి బాధ్యతలు ఇవ్వాలనుకున్న పాపం ఆయన అనారోగ్య కారణాలతో లేటెస్ట్గా మరణించడం జరిగింది. సో ఈ క్రమంలోనే పులివెందులను పూర్తిగా సేతికన్నేశారు అవినాష్ రెడ్డి అన్న ప్రచారం జరుగుతోంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఎంత సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నా, ఎంత సీరియస్గా అవినాష్ను దగ్గరికి తీసి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా, బట్ ఎక్కడా కూడా అవినాష్ పులివెందులను మాత్రం ఫోకస్ పెట్టట్లేదు అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితికి కారణం ఏంటి అనేది అయితే ఒక చర్చ. ఎందుకంటే పులివెందుల్లో జరుగుతున్న కొన్ని కీలక పరిణామాలు జగన్మోహన్ రెడ్డిని నిజంగానే ఆందోళనకు గురి చేస్తున్నాయి. మొన్న జరిగిన నీటి సంఘాల ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఎస్పెషల్లీ పులివెందుల పక్కనే ఉన్న కడప మున్సిపాలిటీ విషయంలో మాధవిరెడ్డి చేసిన ఒక దూకుడు కావచ్చు, అదేవిధంగా మెజారిటీ కార్పొరేటర్లు వచ్చి టీడీపీ బాట పడుతున్న వైనం కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని నిజంగానే డైలమాలో పడేస్తున్నాయి. ఎక్కడ తన కంచుకోట బీటలు వారుతుందో అన్న అనుమానం కూడా జగన్మోహన్ రెడ్డి అనుకోలో ఈరోజు ఉంది. నిజంగానే పులివెందుల జగన్మోహన్ రెడ్డి కంచుకోటే. ఎందుకంటే మనకు తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం కూడా పులివెందులు కావచ్చు, కడప జిల్లా పూర్తి స్థాయిలో వాళ్ళకు కంచుకోటగానే ఉంటూ వచ్చింది. ఆయన కాంగ్రెస్ నుంచి ప్రతిపక్ష నేతగా ఉన్న ముఖ్యమంత్రి అయినా. అయితే అప్పటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే వివేకానంద రెడ్డి లాంటి వాళ్ళు ఎంపీలుగా పనిచేసేవాళ్ళు. ఆయన ఎంపీగా ఉన్న సమయంలో వీళ్ళు ఎమ్మెల్యేలుగా పనిచేసేవాళ్ళు. అటు పులివెందులు కానీ కడపను కానీ ఎక్కడా కూడా తమ గుప్పిడి చేజారకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి కాపాడుకుంటూ వచ్చారు. తన ఫ్యామిలీకి కూడా అదే స్థాయిలో అక్కడ ప్రయారిటీ దక్కుతూ వచ్చింది. అయితే వైఎస్ జమానా తర్వాత ఆయన మరణానంతరం జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన పార్టీ పెట్టిన సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి కాంగ్రెస్లోనే ఉన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే విజయమ్మ మీద కూడా ఆ రోజు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది పులివెందుల నుంచి. ఆయనకి కాంగ్రెస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఈ క్రమంలోనే పులివెందుల్లో వేరొక ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దానిలో భాగంగానే భాస్కర్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని ఆయన చేరదీయడం జరిగింది. 2014 ఎన్నికల ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. బై ఎలక్షన్స్లో కూడా ఎంపీగా గెలిచారు. 14 ఎన్నికల్లో మొదటిసారి తన తల్లి పులివెందులు ఎమ్మెల్యేగా ఉంటే ఆమెను పక్కన పెట్టి ఆమెను వైజాగ్ ఎంపీగా పోటీ చేయించి తాను పులివెందులు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు పులివెందులు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అప్పుడే తన మరో బాబాయ్ కొడుకైన అవినాష్కి టికెట్ ఇస్తే అవినాష్ కడప ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా బిజీగా ఉన్న తీరు కావచ్చు, అదేవిధంగా ఆయన పాదయాత్ర రూపంలో ఎప్పుడు జనంలోనే ఉన్న వైనం కావచ్చు, ఇలాంటి కారణాలతో పులివెందుల బాధ్యతలను ఎవరికో ఒకరికి ఇవ్వాల్సిన అవసరం ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఏర్పడింది. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డికి పులివెందుల బాధ్యతలు ఇచ్చారు. కేవలం పులివెందులు ఒకటే కాదు, అటు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కలిసి పులివెందులతో పాటు కడప పరిధిలో ఉన్న మిగతా కాన్స్టిట్యున్సీస్ కూడా పూర్తి స్థాయిలో తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. కడప జిల్లా మొత్తాన్ని కూడా గుప్పిడ పట్టారంటే కూడా ఆశ్చర్యం లేదు. ఈ క్రమంలోనే ఈ పరిణామాలే తర్వాత రోజుల్లో వివేకానంద రెడ్డితో ఆధిపత్య పోరుకు దారితీసాయి. ఆ పరిణామాలే ఆ తర్వాత రోజుల్లో ఆయన దారుణ హత్యకు కూడా దారితీసాయంటే ఆశ్చర్యం లేదు. ఇక అలా 2019 ఎన్నికల కంటే ముందు వివేకానంద రెడ్డి తన సొంత బంగ్లాలోని బాత్రూంలోనే అత్యంత కిరాతకంగా హత్యకు గురి కావడం జరిగింది. అయితే ఆ హత్యను తనకు అనుకూలంగా వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి. మొత్తాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ చంద్రబాబు ఈ ఎపిసోడ్కి కారణం అంటూ ఆయన బూచిగా చూపించే ప్రయత్నం చేశారు. జనం కూడా జగన్ సెంటిమెంట్ని నమ్మారు. జగన్ని 151 సీట్లతోని ఆ రోజున సీఎం స్థానంలో కూర్చోబెట్టారు. తన నోటితోని సిబిఐ ఎంక్వైరీ అడిగిన జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ హత్య కేసు విషయంలో తాను సీఎం అయిన తర్వాత అదే కన్సర్న్ వెనక్కి తీసుకోవడం జరిగింది. అందుకే వైఎస్ సునీత లాంటి వాళ్ళు చాలా లేటుగా గ్రహించారు జగన్ చేతిలో తాను మోసపోయినని. అందుకే అప్పటి నుంచి ఆమె జగన్తో విభేదించి ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా పోరాటం చేస్తూ వచ్చారు. ఆమె పోరాటం ఫలితంగానే వైఎస్ వివేకానంద కేసులోని వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం జరిగింది. ఇక రేపో మాపో అవినాష్ అరెస్ట్ అంటూ కూడా ప్రచారం జరిగింది. ఒక దశలో సిబిఐ అధికారులు అవినాష్ను అరెస్ట్ చేయడానికి కూడా వచ్చున్నారు. అయితే కర్నూలులో వాళ్ళ అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ ఒక హైడ్రామా నడిపించారు. ఈ ఆఖరికి సిబిఐ అధికారులను కూడా లోకల్ పోలీసులను పెట్టి థ్రెటన్ చేసే ప్రయత్నం జరిగింది అవినాష్ వైపు నుంచి. ఎక్కడ అవినాష్ అరెస్ట్ అయితే తనకు అది డ్యామేజ్ అవుతుందో, తన తాడేపల్లి లింకులు బయటపడతాయో అని భయపడ్డ జగన్మోహన్ రెడ్డి పరిగెత్తుకుంటూ అమిత్ షా దగ్గరికి వెళ్ళారు. బీజేపీ పెద్దల్ని శరణు కోరారు. ఆ క్రమంలోనే అవినాష్ ఆ రోజున అరెస్ట్ కాకుండా కాపాడబడ్డారు. అందులో ఎలాంటి అవాస్తవం కూడా లేదు. అయితే అలాంటి అవినాష్కు టికెట్ ఇవ్వద్దు అంటూ చాలా వరకు కూడా అటు సునీత కానీ షర్మిల ఫైట్ చేస్తూ వచ్చినా చివరకు కడప నుంచి అవినాష్కి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఒక దశలో పులివెందుల బాధ్యతలు అవినాష్ను తీసేసి పాపం కొన్ని రోజుల పాటు అభిషేక్ కూడా అప్పగించడం జరిగింది. అవినాష్ అరెస్ట్ అయితే ఎలా అనే ఆందోళనతో. ఇక అవినాష్ రెడ్డి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని థ్రెటన్ చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో తన మీద కేసు వేస్తే తాను బీజేపీలోకి వెళ్ళిపోతాను ఏదో ఒక రకంగా థ్రెటన్ చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాపం ఆయనకు భయపడుతూనే వచ్చారనుకోవచ్చు. ఇక మొన్నటి ఎన్నికల్లో అవినాష్కి ఎంపీ టికెటే ఇచ్చారు. ఆయన డిమాండ్లకు తలొగ్గి ఇక ఏకంగా షర్మిలానే ఆయన మీద పోటీ చేసి కాంగ్రెస్ నుంచి ఆవిడ ఓడిపోవడం జరిగింది. పాపం వైఎస్ సునీత షర్మిల అందుకే కొద్ది రోజుల పాటు సైలెంట్ అయి ఉన్నారు.
ఇక అవినాష్ రెడ్డి ఈరోజు ఎంపీగా గెలిచారు. ఈరోజు చూస్తే పులివెందుల్ని లైట్ తీసుకుంటున్నారా అనేది వాస్తవం. ఎందుకంటే అవినాష్ రెడ్డి మొన్నటి ఎన్నికల పరిణామాల తర్వాత జగన్మోహన్ రెడ్డి అభిషేక్ కీలక బాధ్యతలు ఇచ్చారు. అభిషేక్ రెడ్డిని తీసుకొచ్చి పులివెందుల్లో పెట్టే ప్రయత్నం చేస్తే పాపం అభిషేక్ చిన్న వయసు అయినప్పటికీ అదే స్థాయిలో పులివెందుల్లో ఫోకస్ పెట్టి జనాన్ని అందరినీ కోప్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బిజీగా ఉన్న సమయంలో. సో అలాంటి అభిషేక్ లేటెస్ట్గా ఆయన పాపం అనారోగ్య కారణాలతో మృతి చెందడం జరిగింది. ఈ క్రమంలోనే ఇక పులివెందుల మీద గత కొన్ని రోజులుగా అవినాష్ని మళ్ళీ ఫోకస్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి కోరారు కూడా. అయితే ఈరోజు అవినాష్ని కేసులు వెంటాడుతున్నాయి. ఒకవైపు వివేకానంద కేసు విషయంలో సుప్రీంకోర్టు ఆయనకి లేటెస్ట్గా నోటీస్ కూడా ఇచ్చున్నారు. ఇక సునీత కూడా అదే స్థాయిలో అవినాష్ అరెస్ట్ కావాల్సిందే అని కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే అటు బీజేపీ, ఇటు టీడీపీ, ఇటు జనసేన కలిసి వాళ్ళ ప్రత్యర్థులంతా కూటమిగా ఫామ్ అయ్యి మొన్నటి ఎన్నికల్లో బీభత్సంగా గెలిచి గవర్నమెంట్ కూడా ఫామ్ చేయడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూ వచ్చి అవినాష్ రెడ్డిని కాపాడుతూ వచ్చిన బీజేపీ ఈరోజు అవినాష్ రెడ్డి వెంట లేదు, జగన్మోహన్ రెడ్డి వెంట లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇన్నిసార్లు అవినాష్ కేసులో అపాయింట్మెంట్ అడుగుతూ ఉన్న అవినాష్ని కాపాడేందుకు అమిత్ షా కానీ బీజేపీ పెద్దలు కానీ ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పూర్తిగా డైల్మాలో ఉన్నారు. మరి ఆ పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి ఇంకా డైల్మాలో ఉన్నారు. తన సొంత కాన్స్టిట్యున్సీ అయిన కడప నుంచి ఆయన అంతగా ఫోకస్ పెట్టట్లేదు. అలాంటి పరిస్థితుల్లో పులివెందులు నిజంగానే గాలికి వదిలేసిన పరిస్థితి ఉంది. అందుకే నీటి సంఘాల ఎన్నికలు అన్నీ కూడా ఈ రోజున బీటెక్ రవి లాంటి వాళ్ళు ఎగరేసుకొని పోయారు. బీటెక్ రవి సవాల్ చేస్తూ ఉన్నారు, కళ్ళు మూసుకున్నా నేనే కనిపించాలి మీకు అనేసి. అంతేకాదు పులివెందుల మున్సిపాలిటీ కూడా అటు టీడీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కడప కూడా ఈరోజు అదే జరగబోతుంది. కార్పొరేటర్లు అంతా కూడా కడప నుంచి గెలిచిన కొంతమంది కార్పొరేటర్లు మాధవిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ జెండా కప్పుకుంటా ఉన్నారు. సో ఓవరాల్గా ఈ పరిణామాలన్నీ జగన్మోహన్ రెడ్డి కంచుకోటకు బేటలు వారేలా కనిపిస్తున్నాయి. మనం చూస్తే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, రాయలసీమ నుంచి రిప్రజెంట్ చేసిన వాళ్ళు కూడా ఆ రోజున పట్టభద్రులు కూడా టీడీపీకే ఓటేశారు. అప్పటి నుంచే వైనాట్ పులివెందులు అనే నినాదాన్ని టీడీపీ తీసుకుంటే ఇప్పుడు అది నిజమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైనాట్ కుప్పం అని జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే అది ఫెయిల్, అటర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్గా మిగిలింది. బట్ వైనాట్ పులివెందులు అనేది ఇప్పుడు సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తుంది టీడీపీకి. ఇది జగన్మోహన్ రెడ్డిలో నిజంగానే ఆందోళన కలిగిస్తోంది. తాను వెళ్ళి అక్కడ పర్సూ చేద్దామన్నా అక్కడికి వెళ్తే తన పార్టీ కాంట్రాక్టర్లు అందరూ కూడా తన మీద అక్కడ ఎదురు తిరుగుతూ ఉన్నారు. కనీసం 2 రోజులు తను అక్కడ ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేక ఎలహంక వెళ్తూ ఉన్నారు బెంగళూరుకి. సో ఇలాంటి సిచ్యువేషన్లో అవినాష్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి నిజంగానే సీరియస్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంలో పులివెందులను కాపాడుకునే ప్రయత్నంలో అవినాష్ నిజంగానే ముందుకు వస్తారా, జగన్మోహన్ రెడ్డి పులివెందులను అలాగే కట్టడి చేసే ప్రయత్నం చేస్తారా చేజారిపోకుండా అనేది కూడా మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.